SSRS ఓరియంటల్ హై స్కూల్. మాకు ఆంటీ మొన్న శుక్రవారం పిండి చేసి పెట్టింది ఇడ్లీలు. అందుకనే మాకు కడుపు నొప్పి వచ్చింది. అందరూ వాంతింగ్ చేసుకొని కడుపు నొప్పి వచ్చాము. మా హాస్టల్లో 60 మంది ఉన్నారు, 75 మంది ఉన్నారు. మా 14 మందికి కడుపు నొప్పి వచ్చింది. దేవుడికి రాలా పొద్దున ఇడ్లీ తిన్నాము. చెప్పాము, అయినా కానీ వాటిని సార్ పట్టించుకోలేదు. మళ్ళీ చెప్తే మా స్కూల్లో నుంచి HM సారు మా సార్ వాళ్ళు వచ్చి అడిగాక టాబ్లెట్స్ ఇచ్చారు. వేసుకున్న తర్వాత కూడా తగ్గలేదంటే ఇక్కడ తీసుకొని వచ్చారు సార్. ఉదయం టిఫిన్ తినడంతో కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురైనసి ఆ టీచర్ ఫోన్ చేయడంతో వెంటనే క్యాంప్ నుంచి రావడం జరిగింది. అక్కడ విద్యార్థులు విచారిస్తే పొద్దున ఇడ్లీ తిన్నాము. ఆ ఇడ్లీ కొంచెము తిన్న వెంటనే ఒక కడుపు నొప్పి, మోషన్స్, తల తిరగడము ఇవన్నీ కూడా ఉన్నాయి సార్ అనేసి చెప్పారు. తర్వాత వాదను తర్వాత ఉపాధ్యాయులు అందరూ కలిసి పుట్టిన మన ఏరియా హాస్పిటల్కి అందరు విద్యార్థులు కూడా తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగింది. అందరి విద్యార్థులకు కూడా ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. తర్వాత ఎందుకు అలా జరిగింది అనేటువంటి విషయము సంబంధిత అధికారులను అడిగి తెలుసుకునేసి తక్షణమే చర్యలు తీసుకోబడుతున్నాయి తెలియజేస్తున్నాం. సార్ మొన్న 2 days బ్యాక్ కూడా అదే హాస్టల్కి వెళ్ళారు. ఆ రోజు 13 మంది విద్యార్థులు ఉన్నారు. తర్వాత భోజనం చేసి వచ్చారు. ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాము. ఈరోజు ఇలా అయిందంటే కారణం అది పాత పిండి పెట్టడం వల్ల అలా జరిగింది అనుకుంటున్నా. అది ఎంత